వెల్కమ్ బ్యాక్ టు వని వంటిల్లు. ఈరోజు మనం చికెన్ని ఇలా వేపుడు తయారు చేసుకుని దీనిలో మిరియాల చారు తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెండు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. నేను ఇట్లా ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను బోన్స్తోనే. దీనిలో ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముక్కలకి పట్టించి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత ఇప్పుడు చికెన్లోకి మనం మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోండి. దానిలో 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ షాజీరా. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఇట్లా 4 వేస్తున్నాను. 2 యాలకులు, 1 ఇంచు చెక్క, 4-5 లవంగాలు. ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటిని మాడకుండా వేయించుకోవాలి. ఇలా వేగాక దీనిలో ఇప్పుడు 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా కోసి వేసుకోండి. 5-6 వెల్లుల్లి గబ్బాలు వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. మసాలా పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని 4 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ఇలా వేగాక దీనిలో ఇప్పుడు చికెన్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని 5-6 నిమిషాలు వేగనివ్వండి. వేగేటప్పుడు చికెన్లో మనకు వాటర్ అనేది వస్తుంది. మనం తయారు చేసుకునేది ఫ్రై కాబట్టి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. వాటర్ అంతా పోయి చికెన్ చక్కగా వేగింది. 5-6 నిమిషాలు వేయించుకుంటే ఇలా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం మసాలా వేసుకుందాం. ఈ మసాలాతో కూడా 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు ఒక్కసారి రుచి చూసుకుని మీకు ఉప్పు పడితే కొద్దిగా ఉప్పు వేసుకోండి. మసాలా అంతా ఇలా వేగాక లాస్ట్గా దీనిలో కరివేపాకు వేసుకుందాం, కొద్దిగా కొత్తిమీర. ఇలా మీరు చికెన్ ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు తినబోయే ముందు కొద్దిగా నిమ్మరసం పిండి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న రోల్ లాంటిది తీసుకోండి. దానిలో 2 టీ స్పూన్లు మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా దంచుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కచ్చాపచ్చాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నాక దీనిలో ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా దంచుకోవాలి. ఇప్పుడు మనకి రసం పొడి రెడీ అయ్యింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 పండిన టమాటాలని, ఈ సైజు టమాటాలు అయితే 2 సరిపోతాయి. వీటిని ఒక గిన్నెలో వేసి మెత్తగా గుజ్జులాగా నొక్కుకోవాలి. ఇలా ఒత్తుకుంటే మనకి టమాటా గుజ్జు వచ్చేస్తుంది. ఇలా ఒత్తుకున్న టమాటా గుజ్జును పక్కన పెట్టుకుని ఇప్పుడు చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం.
స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి సరిపోతుంది. మెంతులు ఒక 7-8 గింజలు మెంతులు వేసుకోండి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఆవాలు కొద్దిగా చిట్టపట్టమన్నాక దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేగాక ఇంగువ వేసుకుందాం. రసంకి ఇంగువ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, దంచి పెట్టుకున్న రసం పొడి వేసుకోవాలి. కొద్దిగా ఈ పొడిని వేగనివ్వాలి. కొద్దిగా వేగాక ఇప్పుడు టమాటో గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో రసాన్ని దీనిలో వేసుకుందాం. దీనిలోనే ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. దీనిలో ఇప్పుడు 1 కప్పు వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఎక్కువసేపు మరగవసరం లేదు, అలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. కాడలతో సహా మీరు వేసుకోవచ్చు. రసంలోకి ఈ కాడలు మంచి సువాసనతో చాలా బాగుంటాయి. ఎంతో రుచిగా ఉండే మిరియాల చారు రెడీ అయిపోయినాయి. ఎంతో సులువుగా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. చికెన్ వేపుడు చేసుకున్నప్పుడు ఇలా మిరియాల పొడితో చారు చేయండి, చాలా బాగుంటాయి. ఈ రెండిటి కాంబినేషన్తో మనకు తినడానికి చాలా రుచిగా అనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.